నీతి కథలు టీవీ. తూర్పుగోదావరి జిల్లాలోని కోనసీమ ప్రాంతంలో ఒక చిన్న గ్రామం. 1920వ నాటి కాలం. పుష్యమాసం చలి గజగజ వణికిస్తోంది. ఆకాశం మాత్రం వింతగా మబ్బులు పట్టుంది. గంగరాజు తన ఇంటి అరుగు మీద ఆకాశం వైపు చూస్తూ కూర్చున్నాడు. లోపల నుండి లింగవ్వ వేడి గంజి తీసుకొనొచ్చింది. గంగరాజు ఆకాశం వైపు చూస్తూ దీర్ఘంగా నిట్టూర్చి, ఏమే లింగవ్వ, ఈ చలికాలం ఏంటో వింతగా ఉందే. పుష్యమాసంలో మంచు గురవాలి గాని ఇట్టా కారు మబ్బులు గమ్మడమేంటి? నాకేదో కీడు శంకిస్తాంది. లింగవ్వ గంజి గ్లాసు అందిస్తూ, కీడు లేదు మేలు లేదు, చలికి మతి భ్రమించుంటుంది మీకు. పొద్దున్నే లేచి ఆకాశం వైపు చూస్తే ఇంకేం కనిపిస్తాయి? మబ్బులే కనిపిస్తాయి. తాగండి, వేడిగా ఉంది. నువ్వు కొట్టిపారేకి లింగవ్వ, నా వయసు 50 ఏళ్ళు. ఈ 50 ఏళ్లలో ఎప్పుడూ సంక్రాంతి ముందు ఇట్లాంటి వాతావరణం చూడలేదు. గాలిలో తేముంది, పక్షులు కూడా అరవటం లేదు. ఖచ్చితంగా ఏదో పెద్ద వాన రాబోతుంది. వాన ఈ చలిలోరా? వస్తే మంచిదే కదా, చెరువులు నిండుతాయి. ఓసి ఎర్రిదానా, కాలంగాని కాలంలో వానొస్తే అది లాభం కాదు, నష్టం. మన కలంలో ఆరబోసిన మినుములున్నాయి, అవింకా ఎండల. ఇప్పుడు వాన పడితే అవి మొలకలెత్తి పాడైపోతాయి. నా గుండె దడదడలాడుతుంది లింగవ్వ. లింగవ్వ కంగారు పడుతూ, అవును కదా, నేనది మర్చిపోయాను. మొన్ననే కదా కోత కోసి కుప్ప వేశాం. మరిప్పుడేం చేద్దాం? ఉన్నవన్నీ గోతాల్లో నింపి ఇంట్లోకి తెద్దామా? తెద్దామంటే మనిద్దరి వల్లే అవుతుందా? 10 బస్తాల సరుకుంది, కూలీలు దొరకరి వేళ. పక్కన పుల్లయ్య గాని సాయం అడుగుదాం అనుకుంటున్నాను. ఆడికి కూడా కళ్ళంలో ధాన్యం ఉంది. ఇద్దరం కలిసి ఒకరికొకరు సాయం చేసుకోవచ్చు. ఆ పుల్లయ్య గారా? ఆయన మహాగర్విష్టి. ఆయన మాట వింటాడా? నాకేం భయం లేదు, నా పంటకేం కాదు అని విర్రవీగుతాడు. ఆయన వెళ్ళి అడగండిలే, మన పంట దక్కించుకోవాలి కదా. సరే, నువ్విక్కడే ఉండు, నేనెళ్ళి పుల్లయ్యతో మాట్లాడొస్తాను. ఆకాశం రంగు మారుతుంది, త్వరగా నిర్ణయం తీసుకోవాలి. గంగరాజు పక్కనే ఉన్న పుల్లయ్య ఇంటికి వెళ్ళాడు. పుల్లయ్య తన భార్య గౌరమ్మతో కలిసి రచ్చబండ దగ్గర కూర్చొనున్నాడు. పుల్లయ్య వయసు 55, గౌరమ్మ 50. పుల్లయ్య బావా, ఓ పుల్లయ్య బావా. పుల్లయ్య తాంబూలం వేసుకుంటూ, ఎరా గంగరాజు, పొద్దున్నే ఉరుకులు పరుగుల మీదొచ్చావు, ఏంటి సంగతి? సంగతి కాదు బావా, ఆపద. ఆకాశం చూసావా, నల్లగా గమ్మింది. ఈరోజు రాత్రికి ఖచ్చితంగా పెద్ద వానబడిలాగుంది. మనిద్దరి పంటలు కలంలోనే ఉన్నాయి. ఇప్పుడెళ్ళి వాటిని టార్పాలిన్లతో కప్పేద్దాం, లేకపోతే ఇళ్లలోకి చేర్చేద్దాం. రా, నువ్వు కూడా చేయగలుపు. వానా? ఈ చలిలోనా? నీకు పిచ్చి పట్టిందా గంగరాజు? ఇవి మంచు మబ్బులరా, కాసేపట్లో ఎండొచ్చుద్ది, అవి కరిగిపోతాయి. దీనికి భయపడి పంటను మోసుకుని ఇంట్లో పెట్టుకుంటావా ఏంటి? అవును గంగరాజన్నయ్య, మా ఆయన చెప్పింది నిజమే. మొన్న పంచాంగన శ్రవణంలో పంతులు గారు చెప్పారు, ఈ నెలంతా ఎండలేనట. నువ్వు అనవసరంగా భయపడుతున్నావు. పంచాంగాలు దేవుడెరు గౌరమ్మ. ప్రకృతి సంకేతాలు నాకు తెలుసు. గాలిలో వాసన మారుతుంది. ఇది మామూలు వాన కాదు, ఏదో వింత వానలా ఉంది. నా మాటేనండి, మీ ధాన్యం కూడా పాడైపోద్ది. నా ధాన్యం గట్టిదిరా గంగరాజు, ఒక్క చినుకుబడినా ఏమీ కాదు. నువ్వెళ్ళు, నా నిద్ర పాడు చేయబాకు. నేనేమీ రాను, నా పంటని కదల్చను. బావా, ఇది మొండితనం. కష్టపడి పండించిన పంట చేతికొచ్చే సమయానికి పోగొట్టుకుంటే ఆ బాధ వర్ణనాతీతం. కనీసం పట్టాలైనా గప్పుకుందాంరా. నా దగ్గర పట్టాల్లేవు, ఓన్నా గప్పను. ఎందుకంటే వాన రాదు కాబట్టి. నువ్వు కావాలంటే వెళ్ళి నీ మినువులు దాచుకో, నన్ను మాత్రం విసిగించుకో. గంగరాజు నిరాశగా, సరే బావా, నీకు చెప్పటం నా ధర్మం, వినకపోవటం నీ కర్మ. నేనెళ్తున్నాను. గంగరాజు వెళ్ళిపోయాక, ఏమండి, గంగరాజన్నయ్య అంత భయపడుతున్నాడంటే నిజంగానే వానొస్తుందేమో. మన ధాన్యం కూడా బయటే ఉంది కదా. ఓసి నీ పిచ్చిమొహమా, వాడొట్టి పిరికోడు. ఆకాశంలో మబ్బు చూస్తే వాననుకుంటాడు గౌరమ్మ. మనం దర్జాగా ఉందాం. రేపొద్దున్నే ఎండొస్తుంది, వాడి మొహం మాడిపోద్ది చూడు. గంగరాజు ఇంటికి తిరిగొచ్చాడు. అతని ముఖంలో ఆందోళన చూసి లింగవ్వ విషయం గ్రహించింది. ఏమండి, ఆయన రానన్నాడా? రానన్నా లింగవ్వ, పైగా నన్ను పిరికాడ నెగతాలు చేశాడు. సరే, ఆ రాపోతే మాని, మనం మన పంటని కాపాడుకుందాం. రా, ఆ పాత గోని సంచులు ఉన్న ఆ 2 పట్టాలు తీసుకొని వెళ్దాం పద. నా నడుము నొప్పిగా ఉంది కాని పంట కోసం తప్పదు, పదండి. గంగరాజు లింగవ్వ కలిసి కళ్ళం దగ్గరికి వెళ్లారు. అక్కడ గంగరాజు మినుములు, పక్కనే పుల్లయ్య ధాన్యం రాసులుగా పోసున్నాయి. ఆకాశం మరింత నల్లబడింది.
గాలి వేగంగా వీస్తోంది. లింగవ్వ, తొందరగా గాలి పెరుగుతుంది. ముందు మన రాశిని దగ్గరికి చేర్చి ఈ పెద్ద పట్ట గప్పేద్దాం. చుట్టూ బరువులు కూడా పెట్టాలి. లింగవ్వ గోని సంచులు మోస్తూ, ఏవండి, ఆ పక్కన పుల్లయ్య గారి ధాన్యం చూడండి. పాపం అలా గాలి కొదిలేశారు. మన దగ్గర ఇంకో పట్టా ఉంది, వాళ్ళ దాని మీద కూడా వేసేవాళ్ళం కదా. మన దగ్గరున్నది మనకే సరిపోదు లింగవ్వ. నేను వాడికి చెప్పాను, హెచ్చరించాను, ఆడు వినలేదు. ఇప్పుడు మనమేం చేయగలం? ముందు మంది మనం చూసుకోవాలి. ఇద్దరూ కష్టపడి చెమటలు కక్కుతూ తమ పంటను ఒక కుప్పగా చేసి గట్టిగా పట్టాలు కప్పి చుట్టూ రాళ్లు పెట్టారు. అప్పటికే సాయంత్రం 5 గంటలయ్యింది. చీకటి పడిపోయింది. అమ్మయ్య, మన పని అయింది. కాని ఆకాశం చూస్తుంటే భయమేస్తుంది. మేఘాలు ఎర్రగా మారుతున్నాయి. అవును, ఇది మామూలు వాన కాదు. పద, ఇంటికి వెళ్దాం. ఇంకా అంతా దేవుడి దయ. గంగరాజు, లింగవ్వ ఇంట్లో భోజనం చేస్తున్నారు. బయట ఉరుములు మెరుపులు మొదలయ్యాయి. అకస్మాత్తుగా ఇంటి పైకప్పు మీద టప్ 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 అని శబ్దం వినిపించింది. లింగవ్వ తింటున్నది ఆపేసి, ఏవండి, ఆ శబ్దమేంటి? వాన చిలుకులు అలా ఉండవు కదా, ఎవరో రాళ్లు విసురుతున్నట్టుంది. గంగరాజు బయటకొచ్చి చూసి ఆశ్చర్యంతో, లింగవ్వ, బయటికి రా. ఇది వాన కాదు, రాళ్ల వాన. వడగలు పడుతున్నాయి. లింగవ్వ బయటకొచ్చి చూసి, అమ్మో, కోడిగుడ్డంత రాళ్లు పడుతున్నాయి. ఇంత పెద్ద వడగల్లా? ఇదే నేను చెప్పిన వింతవాన. ఈ రాళ్లు పంట మీద పడితే గింజలు రాలిపోతాయి, పంట నాశనం అయిపోద్ది. అమ్మో, మన పంట. మనం పట్టాలు కప్పాం కదా, అవి తట్టుకుంటాయా? మన పట్టాలు మందపాటివి, అవి తట్టుకుంటాయి. కానీ ఆ పుల్లయ్య గాడి పరిస్థితి ఏంటి? ఆడి ధాన్యం మీద ఏమీ కప్పలేదు. ఈ రాళ్ళు పడితే వాడి ధాన్యం పిండి పిండి అయిపోద్ది. అంతలో పక్కింటి నుండి పుల్లయ్య, గౌరమ్మలు ఆర్తనాదాలు వినిపించాయి. పుల్లయ్య బయట నుండి అరుస్తూ, అయ్యో, చచ్చాను రోయ్. నా పంట, నా బంగారం లాంటి ధాన్యం అంతా రాళ్ల పాలవుతుంది. కాపాడండి. దేవుడా, ఎక్కడ రాళ్ళయ్యా ఇవి? మా బతుకులు పగలగొడుతున్నాయి. గంగరాజు, లింగవ్వ ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. ఏమండి, వాళ్ళు బాధలో ఉన్నారు. మనం వెళ్లి సాయం చేద్దామా? వాడు పొద్దున్నా నన్ను ఎగతాళి చేశాడు లింగవ్వ. ఇప్పుడెళ్తే మాత్రం ఏం చేయగలం? ఈ రాళ్లలో బయటికెళ్తే మన తలలు బగులుతాయి. అలా అని చూస్తూ ఊరుకుంటామా? మన ఇంట్లో ఉన్న పాత గోనె సంచులు, దుప్పట్లు ఏవైనా ఉంటే తీసుకుని వెళ్దాం. కనీసం కొంచెమైనా కాపాడొచ్చు కదా. శత్రువుకైనా ఆపదొస్తే ఆదుకోవడమే మన ధర్మం. నిజమే లింగవ్వ, నువ్వు చెప్పింది కరెక్టు. పద, ఆ మూలన్న పాత బస్తాలు తీసుకొని వెళ్దాం. తలకి గొంగలి కట్టుకో, వెళ్దాం. గంగరాజు, లింగవ్వ రాళ్ల వానను లెక్క చేయకుండా చేతిలో దొరికిన రక్షణ సామాగ్రి తీసుకుని పుల్లయ్య కళ్ళం వైపు పరిగెత్తారు. అక్కడ పుల్లయ్య, గౌరమ్మ ఏడుస్తూ చేతులతో ధాన్యాన్ని కప్పడానికి విఫలయత్నం చేస్తున్నారు. గంగరాజు గట్టిగా అరుస్తూ, పుల్లయ్య బావా, పక్క జరుగు. చేతులు అడ్డు పెడితే ఎముకలు ఇరుగుతాయి. ఇదిగో ఈ చాపలే. పుల్లయ్య గంగరాజుని చూసి కన్నీళ్లతో, గంగరాజు, వచ్చావా? నన్ను క్షమించరా, నా పంట పోతుంది. లింగవ్వ, కాపాడండి, ఈ రాళ్లు మా కొంప ముంచుతున్నాయి. ఏడవకండి గౌరమ్మ గారు, త్వరగా ఈ బస్తాలు పరచండి. నలుగురు కలిసి ఆ రాళ్ల దాడిని తట్టుకుంటూ ధాన్యం కుప్పల మీద చాపలు, బస్తాలు, చివరకు తాము కప్పుకున్న గొంగళ్ళు కూడా వేసి కప్పారు. సుమారు గంటసేపు ఈ పోరాటం జరిగింది. వాన తగ్గింది. రాళ్లు ఆగిపోయాయి. అంతా నిశ్శబ్దం. నలుగురు ఆయాసపడుతూ కుప్పల పక్కన కూలబడ్డారు. పుల్లయ్య లేచి గంగరాజు దగ్గరికొచ్చాడు. పుల్లయ్య గంగరాజు కాళ్ళు పట్టుకుని, గంగరాజు, నువ్వు మనిషివి కాదురా, దేవుడివి. పొద్దున్న నిన్ను పిరికోడన్నాను, ఎగతాళి చేశాను. కానీ ఇప్పుడు నా కోసం నీ ప్రాణాన్ని పనంగా పెట్టావు. నీ రక్తం చిందించావురా. చచ్చా, లే బావా, కష్టకాలంలో పాత గొడవలు ఎందుకు? నువ్వు పొద్దున్న నవ్వుండొచ్చు, కానీ నీ కష్టం చూసి నేను నవ్వలేనుగా. మనం రైతులం. ఓ రైతు బాధ ఇంకో రైతుకి తెలుసుద్ది. లింగవ్వ, నువ్వు నీ చీరనే త్యాగం చేశావు. మా గురించి ఎంత ఆలోచించావు తల్లి. ఇన్నాళ్ళు మా ఆస్తి చూసి గర్వపడ్డాం, కానీ మీలాంటి మంచి మనసు మాకు లేకపోయింది. అయ్యో గౌరవ గారు, చీరలొస్తాయి పోతాయి, కాని పంట పోతే రైతు బ్రతుకుపోతుంది. సగం పంటనైనా కాపాడగలిగాం, అది చాలు. సగం కాదు లింగవ్వ, నువ్వు లేకపోతే మొత్తం పోయేది. గంగరాజు, ఈరోజు ఈ వింత వర్షం నా పంటను దెబ్బతీసుండొచ్చు, కానీ నా కళ్ళు తెరిపించింది. ఇక నుండి మీరే నా సొంత మనుషులు. సర్లే బావా, ముందెళ్ళి ఆ గాయాలకు మందు రాసుకో. రేపు ఉదయం చూద్దాం గాని ఎంత మిగిలిందో. తెల్లవారింది. ఎండొచ్చింది. కళ్ళంలో దృశ్యం చూస్తే ఆశ్చర్యం వేసింది. గంగరాజు పంట పూర్తిగా సురక్షితంగా ఉంది. పుల్లయ్య పంట సగం దెబ్బతిన్నా గంగరాజు తెచ్చిన చాపల వల్ల సగం మిగిలింది. పుల్లయ్య మిగిలిన ధాన్యాన్ని చూసి, గంగరాజు,
ఈ సగం పంట నీ భిక్ష, ఇందులో సగం నీకే ఇస్తాను. వద్దు బావా, నా పంట నాకు దక్కిందిగా, నీది నువ్వే ఉంచుకో. కానీ ఒకటి గుర్తుంచుకో, ప్రకృతికి కోపం వస్తే పేద ధనిక తేడా ఉండదు. ముందే జాగ్రత్త పడ్డం పిరికితనం కాదు, తెలివి. అవును పుల్లయ్య గారు, ఈసారి వానొస్తుందని మా ఆయన చెబితే నమ్మండి. ఆయనకు ఆకాశంతో దోస్తి ఎక్కువ. తప్పకుండా లింగవ్వ, ఇక మా ఆయన పంచాంగం పక్కన పెట్టి గంగరాజన్నయ్య మాట వింటారు. అందరూ నవ్వుకున్నారు. చలికాలంలో వచ్చిన ఆ వింత వర్షం ఆ రెండు కుటుంబాల మధ్య ఉన్న అడ్డుకోడలను కరిగించేసింది. ఆ సంఘటన తర్వాత గంగరాజు పుల్లయ్య ప్రాణ స్నేహితులుగా మారారు. ఊరిలో ఎవరికి కష్టం వచ్చినా ఇద్దరూ కలిసే సహాయం చేసేవారు. వింత వర్షం ఒక రాత్రి కష్టాన్ని మిగిల్చిన జీవితకాలం నిలిచే స్నేహాన్నిచ్చింది. ఈ కథలోని నీతేంటంటే, ముందస్తు జాగ్రత్త ఎప్పుడూ మంచిది. పొరుగువారిని ఎగతాళి చేయకుండా వారి సలహాలను గౌరవించాలి. ఆపదలో ఉన్నప్పుడు పగలు మర్చిపోయి సాయం చెయ్యడమే నిజమైన మానవత్వం. గోదావరి జిల్లాలోని కోనవరం అనే ఒక పచ్చని పల్లెటూరు. సమయం పుష్యమాసం. సంక్రాంతికి 2 రోజుల ముందు. ధనుర్మాసం చలి గజగజ వణికిస్తోంది. ఊరి నిండా పండుగ సందడి నెలకొంది. రైతులు పంటలు ఇంటికి తెచ్చే పనిలో ఉన్నారు. నర్సయ్య ఇంటి అరుగు మీద అతను మరియు అతని భార్య గౌరవ మధ్య పండుగ ఏర్పాట్ల గురించి చర్చ జరుగుతోంది. నర్సయ్య పాత లెక్కల పుస్తకం ముందరేసుకుని తల గోక్కుంటూ, ఏమే గౌరవ్వ, ఈ ఏడాది పంట చేతికొచ్చింది గాని ధరలు మాత్రం మండిపోతున్నాయి. సంక్రాంతి అంటే సంబరమే గాని ఈ ఖర్చులు అవి చూస్తుంటే నాకు గుండె దడపడుతాంది. నువ్వేమో ఆ సున్నం డబ్బాలు రంగులు అంటూ పెద్ద చిట్టా రాసిచ్చావు. గౌరవ్వ బియ్యం జల్లెడ పడుతూ, ఏమండి, ఏడాదికి ఒక్కసారి వచ్చే పెద్ద పండుగండి. ఇంటికి సొన్నం వేయకపోతే లక్ష్మీదేవి ఎలా వస్తుంది? పక్కన పుల్లయ్య గారి ఇల్లు చూడండి, అప్పుడే రంగులేసి ముగ్గులు వేసి కలకలలాడుతోంది. మన ఇల్లు మాత్రం పోసిపోయినట్టుండాలా? ఆ పుల్లయ్య గాడితో మనకు పోలికేంటే? ఆడికి పట్నంలో భూములున్నాయి, వడ్డీ వ్యాపారం ఉంది. ఆడింటికి బంగారు రేకులు కూడా తాపించుకుంటాడు. మనం కష్టపడితే గాని పూటగడవని రైతులం. సొన్నమేద్దాం, కానీ ఆ రంగులు హంగులు మనం తగ్గించుకుంటే మంచిది. మొన్న లక్ష్మమ్మ వచ్చి ఏమని తెప్పి పొడిచిందో తెలుసా? ఏంటి గౌరవ్వ, మీ ఇల్లు ఇంకా పాతపడ్డట్టే ఉంది, మా ఆయన పట్నం నుండి కొత్త రంగులు తెచ్చారు అని ఎగతాళి చేసింది. నాకు పౌరుషం రాదా ఏంటి? ఈసారి మన ఇల్లు కూడా మెరిసిపోవాలి. ఆ అరిసెలు వండడానికి నెయ్యి కూడా బస్తా కావాలి. బస్తా నెయ్యా? ఓసిని అత్యాస తగలయ్యా. అరిసెలంటే నూనెలో వెయ్యించి పైన కాస్త నెయ్యి రాస్తారు. నువ్వేకంగా నేతిలోనే ముంచేస్తావా? అవునండి, ఈసారి ఆ లక్ష్మమ్మ నోరు మూయించాలి. ఆమె మొన్న మా ఇంట్లో అరిసెలు నేతితో చేస్తాం, మీకేం తెలుసా రుచి అన్నంది. అందుకే నేను ఈసారి స్వచ్ఛమైన ఆవు నెయ్యితో అరిసెలు చేసి ఆమె నోట కొట్టాలి. డబ్బులు లేకపోతే ఆ గాదిలో ఉన్న ధాన్యం అమ్మండి. పండుగ నాడు తగ్గేదే లేదు. నర్సయ్య నిట్టూర్చి, ఆడవాళ్ల పంతం కొండనైనా కరిగిస్తుందంటారు. సరేలే, నీ ఇష్టమే గానివ్వు. కానీ రేపొద్దున్నే ఆ పుల్లయ్యగాడు భోగి వంటల విషయంలో పోటీకి వస్తాడు. అప్పుడు నా బాకం. మీ ఇష్టం, మగవాళ్ళు గొడవలు మీవి. నాకు మాత్రం వంటింట్లో ఏ లోటు రాకూడదు. ఆ బెల్లం కూడా మంచిదే తండి. పాకం రాకపోతే అరిసెలు విరిగిపోతాయి. అప్పుడు ఆ లక్ష్మమ్మ నవ్వుతుంది. సరేలేవే, వెళ్తున్నాను. ఆ సంతలో మంచి బెల్లం నెయ్యి చూసి తెస్తానులే. ఇక మరుసటి రోజు ఉదయం గౌరవ ఇంటి ముందు పెద్ద ముగ్గు వేస్తుంది. గొబ్బెమ్మలు పెడుతుంది. పక్కనే లక్ష్మమ్మ కూడా తన వాకిట్లో ముగ్గు వేస్తుంది. ఇద్దరి మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. లక్ష్మమ్మ నడుము సాచుకుంటూ, ఏమే గౌరవ, ఈ ముగ్గులో సున్నం తక్కువైనట్టుందే, గీతలు సరిగ్గా కనిపించడం లేదు. మా వాకిలి చూడు, పాలరాతి మీద వేసినట్టు ఎలా మెరుస్తుందో. గౌరవ కోపం అణుచుకుంటూ, ముగ్గంటే మనసు పెట్టి వెయ్యాలే లక్ష్మమ్మ గారు. సొన్నం ఎక్కువైతే ముగ్గు రాదు, మచ్చలొస్తాయి. నా ముగ్గులో కళుంది, మీ దాంట్లో కేవలం ఖర్చుంది. ఓహో, మాటలు బాగానే నేర్చుకున్నావు. రేపు సంక్రాంతి నాడు మా ఇంట్లో 10 రకాల పిండి వంటలు చేస్తున్నావు. సున్నుండలు, జంతికలు, చక్కిలాలు, అరిసెలు, పూరెలు. అబ్బో, జాబితా చాలా పెద్దదిలే. మీ ఇంట్లో ఏం చేస్తున్నారు? కేవలం అరిసెలేనా? మా ఇంట్లో చేసేవి 4 అయినా రుచిలో 40 రకాలతో సమానం లక్ష్మమ్మ గారు. మా నెయ్యి వాసన చూస్తేనే మీ ఆకలి తీరిపోతుంది. మా అరిసెలు ఎంత మృదుగా ఉంటాయో తెలుసా? నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోతాయి. మీవి గట్టిగా ఉంటాయేమో చూసుకోండి. లక్ష్మమ్మ ముఖం తిప్పుకొని, మావి గట్టిగా ఎందుకుంటాయి? మా ఆయన పట్నం నుండి వంట మనిషిని పిలిపిస్తున్నారు. నువ్వంటే చాకరీ చేసుకోవాలి.
స్వయంగా వండుకొని భర్తకు వడ్డించడంలో ఉన్న తృప్తి ఆ జీతం మనుషులు చేసే వంటలో ఉండదు లక్ష్మమ్మ గారు. అది ప్రేమతో చేసే వంట. చూద్దాంలే ఎవరి వంట ఎలా ఉంటుందో. రేపు సాయంత్రం వాయినాలు ఇవ్వడానికి వచ్చినప్పుడు రుచి చూపిస్తానుగా. అంతలో నర్సయ్య పుల్లయ్య అటుగా వచ్చారు. పుల్లయ్య నర్సయ్యని చూసి, ఎరా నర్సయ్య, ఈసారి భోగిమంట మాదే పెద్దదిగా ఉండాలి. నేను మా తోటలో ఉన్న పాత కొబ్బరి చెట్లని నరికించాను. ఆ మంట ఆకాశాన్ని తాకుద్ది చూడు. మంట ఎత్తులో ఉండదు పుల్లయ్య గారు, అందులో వేసే పాత సామాన్లో ఉంటది. మనలో ఉన్న చెడుని కాల్చాను గాని ఈ చెట్లు నరకటం ఏంటండి? నేను మా ఇంట్లో ఉన్న పాత తలుపులు పనికిరాని చెత్తా చెదారం వేస్తున్నాను. ఓహో, అంటే నీ దగ్గర కాల్చడానికి కట్టెలేవన్నమాట. పేదవాడి భోగి అంటే ఇంతేలే. మా మంట చూసి చలిగాచుకో. మా మంట చిన్నదైనా చుట్టూ ఉన్న వాళ్ళకి వెచ్చదనాన్ని ఇస్తుంది. మరీ పెద్ద మంట పెడితే పక్కనున్న పూరి గుడిసెలు గాలిపోతాయి పుల్లయ్యా. కాస్త బుర్ర వాడాలి. నా స్థలంలో నేను పెట్టుకుంటాను, నీకెందుకు? రేపు తెల్లవారుజామున చూడు, ఊరంతా నా మంట వైపే చూస్తారు. చూద్దాం లేవయ్యా. మంటలు ఆరిపోయాక మిగిలేది బూడిదే. దాన్ని చూసి ఎవ్వరూ గొప్పలు చెప్పుకోరు. గౌరవ్వ నర్సయ్యతో, ఏవండి వాళ్ళతో మాటలేంటి? లోపలికి రండి, పాకం పట్టాలి. సాయంత్రం వేళ బసవయ్య అని హరిదాసు తల మీద అక్షయ పాత్ర, చేతిలో తంబూరాతో గ్రామంలోకి వచ్చాడు. నర్సయ్య ఇంటి ముందుకొచ్చి నిలబడ్డాడు. బసవయ్య పాట పాడుతూ, హరిలో రంగా హరి, కనుమ లోపల కష్టాలు తీరాలి, భోగి లోపల భాగ్యాలు కలగాలి, దాన ధర్మాలు చేసే చేతులే చల్లగుండాలి, హరిలో రంగా హరి. రండి బసవయ్య గారు, సంక్రాంతి వచ్చిందంటే మీ రాకతోనే కలొచ్చుద్ది. నమస్కారం నరసయ్య బాబు. ఈ ఏడాది పంటలు బాగా పండాయా? రైతుల కళ్ళల్లో ఆనందం కనిపిస్తోంది. దేవుడి దయ వల్ల పర్వాలేదు బసవయ్య. ఇదిగో ఈ ధాన్యం తీసుకో. ధర్మం జయం బాబు. పక్కన పుల్లయ్య గారింటికి వెళ్తే తలుపులే దియ్యలేదు. వారింకా నిద్రపోతున్నారా? లేక దానం చేయడానికి చేతులు రావటం లేదా? వాళ్ళు పెద్దాలు బసవయ్య, లెక్కలు చూసుకుని గాని బయటికి రారు. నువ్వు కాసేపాగు, వస్తారులే. గౌరవ్వ లోపల నుండి వచ్చి బియ్యం బెల్లం ముక్క ఇచ్చి, బసవయ్య గారు మా ఇంట్లో అరిసెలు చేస్తున్నాం, రేపు తప్పకుండా రండి, రుచి చూద్దురు గాని. అమ్మగారు, అరిసెలంటే తీపి. ఆ తీపి మీ మాటల్లో మీ మనసులో ఉండాలి. పక్కవారిని ప్రేమించటంలోనే అసలైన పండగుంది. పుల్లయ్య గారితో పంతాలు మాని పొరుగు వారితో కలిసిమెలిసి ఉండండి. అది శ్రీకృష్ణుని మాట. నీకు మా గొడవలు ఎలా తెలుసు బసవయ్యా? ఊరన్నాక గోడలకు చెవులుంటాయి తల్లి. హరిదాసు కళ్లకు అన్నీ కనిపిస్తాయి. పండగంటే పంతాలు కాదు, పంచుకోవటం. ఇది గుర్తుంచుకోండి అని పక్కింటికెళ్ళాడు. చూసావా గౌరవ్వ, ఆ బసవయ్య ఎంత మంచి మాట చెప్పాడో. మనం ఈ పోటీలు పంతాలు అని మనశ్శాంతి పోగొట్టుకుంటున్నాం. నీతులు చెప్పడం సులువేనండి. ఆ లక్ష్మమ్మ గర్వం చూస్తే మీకు అర్థమవుతుంది. సరేలేండి, పాకం ముదురుతోంది. గౌరవ్వ నర్సయ్య వంటింట్లో అరిసెలు వండుతున్నారు. పాకం వాసన ఇల్లంతా వస్తోంది. పక్కింట్లో పుల్లయ్య లక్ష్మమ్మ ఇంట్లో కూడా వంటల హడావడి ఉంది. కాని అక్కడ ఏదో తేడా జరిగింది. పుల్లయ్య ఇంటి నుండి గట్టిగా కేకలు వినిపించాయి. లక్ష్మమ్మ ఏడుస్తూ, అయ్యో అయ్యో అయ్యో, నా అరిసెల పాకం మాడిపోయింది, సర్వనాశనం అయిపోయింది. పుల్లయ్య అరుస్తూ, ఏం చేస్తున్నావే నువ్వు? పట్నం వంట మనిషిని పిలిపిస్తానంటే డబ్బు దండగాని నువ్వే చేస్తానన్నావు. ఇప్పుడు చూడు, ఆ కిలోల కొద్దీ నెయ్యం బెల్లం బూడిదలో పోసినట్టు అయింది. నేను కాసేపు పక్కకు వెళ్ళాను అంతే. ఇంతలో మంట ఎక్కువై పాకం నల్లగా మాడిపోయింది. ఇప్పుడు ఏం చేద్దాం? రేపు చుట్టాలు వస్తున్నారు. మా అమ్మ వాళ్ళు, మీ చెల్లి వాళ్ళు వస్తున్నారు. వాళ్ళకేం పెట్టాలి? పుల్లయ్య తల పట్టుకుని, పరువు పోయింది. ఊరందరికీ గొప్పలు చెప్పాను. ఇప్పుడు అరిసెలు లేవంటే నవ్వుతారు. ఆ నర్సయ్య గాడి ముఖం ఎట్టా చూడాలి? వాడు ఖచ్చితంగా నవ్వుతాడు. ఇప్పుడు కొత్తగా బెల్లం నెయ్యి తేవాలంటే అంగళ్ళన్నీ మూసేశారు. రాత్రి వేళ ఎక్కడికని వెళ్తాం? నర్సయ్య గౌరవ్వ తమ ఇంట్లో ఉండి ఈ గొడవ విన్నారు. గౌరవ్వ, విన్నావా? పాపం పుల్లయ్య వాళ్ళ ఇంట్లో అరిసెల పాకం మాడిపోయిందంట. గౌరవ్వ మొదట సంతోషించి, అమ్మయ్య, దేవుడున్నాడండి. ఆ లక్ష్మమ్మ గర్వం అణిగింది. నాకు సవాల్ విసిరింది కదా, ఇప్పుడు చూడమనండి. చుట్టాల ముందు పరువు పోతే గాని బుద్ధి రాదు. అలా అనక గౌరవ్వ, పండగ పూట ఎవరికైనా కష్టం రాకూడదు. వాళ్ళు మన పొరుగోళ్ళు. రేపొద్దున మనకు కష్టం వస్తే వాళ్ళే దిక్కు. వాళ్ళ ఇంటికి చుట్టాలు వస్తున్నారు. భోజనం లేకపోతే అవమానం కదా. మరి ఇప్పుడు ఏం చేయమంటారు? నా కష్టార్జితం తీసుకెళ్లి వాళ్ళకి ఇవ్వమంటారా ఏంటి? అవును గౌరవ్వ,
మన దగ్గర చాలా ఎక్కువగానే చేశాంగా. మనమా ఇద్దరం, వాళ్ళకు అవసరం. ఆ బసవయ్య చెప్పింది గుర్తులేదా? పండగంటే పంచుకోవటం. గౌరవ్వ ఆలోచిస్తూ, నిజమేనండి. ఆ లక్ష్మమ్మ ఎంత గయ్యాలైనా ఆడదానిగా ఆవిడ బాధ నాకు అర్థమవుతుంది. పాకం మాడిపోతే ఎంత ఏడుపొస్తుందో నాకు తెలుసు. మరింకెందుకు ఆలస్యం? ఓ పెద్ద గిన్నెలో అరుసులు, మిగిలిన పాకం తీసుకొని పద, వాళ్ళింటికి వెళ్దాం. నర్సయ్య గౌరవ్వ అరసల గిన్నెతో పుల్లయ్య ఇంటికి వెళ్లారు. పుల్లయ్య గారు, తలుపు తీయండి. ఎవరది? ఇప్పుడు ఎగతాళి చేయడానికి వచ్చారా? ఎగతాళి కాదు పుల్లయ్య, సాయం చేయడానికి వచ్చాం. నర్సయ్య చేతిలో గిన్నె చూసి ఆశ్చర్యపోయాడు. లక్ష్మమ్మ కళ్ళు తుడుచుకుంటూ, గౌరవ్వ నువ్వా? ఏంటిది? లక్ష్మమ్మ గారు, వంటింట్లో ఏదో ప్రమాదం జరిగిందని విన్నాం. పండగ పూట ఆడదాని కళ్ళల్లో నీళ్లు రాకూడదు. ఇదిగో మా ఇంట్లో చేసిన అరిసెలు, ఇంకా మా దగ్గర మిగిలిన పాకం కూడా తెచ్చాను. మీరు వెంటనే మళ్ళీ వండుకోవచ్చు. లక్ష్మమ్మ నమ్మలేనట్లు, గౌరవ్వ నిజంగానే తెచ్చావా? నేను నిన్ను ఎంత మాట అన్నాను? నీ ముగ్గు బాగోలేదన్నాను, నీ వంట బాగోలేదన్నాను, అయినా నా కోసం ఎంత చేశావా? అవన్నీ మామూలే లక్ష్మమ్మ. ఆడవాళ్ళన్నాక ఆ మాత్రం పోటీ ఉంటుంది. కానీ పరువు పోయే సమయానికి ఆదుకోవడమే మన సాంప్రదాయం. ఇదిగో తీసుకో, ఈ అరిసెలు మీ చుట్టాలకు పెట్టు. మా గౌరవ చేసింది అని చెప్పు చాలు. నర్సయ్య, నన్ను క్షమించరా. నేను డబ్బు గర్వంతో విర్రవీగాను. నా భోగిమంట నీకంటే పెద్దదిగా ఉండాలనుకున్నాను. కానీ నీ మనసు నాకంటే చాలా పెద్దదిరా. అవన్నీ మనసులో పెట్టుకోకపోలయ్యా. మనమా ఒకే ఊరోళ్ళం, ఒకే గాలి పీలుస్తున్నాం. నీ కష్టం నాది, నా కష్టం నీది. రేపు భోగి మంటలో మన 2 ఇళ్ల మధ్యలో కలిపేద్దాం. అప్పుడు మంట ఇంకా పెద్దగా వచ్చుద్ది, వెచ్చదనము అందరికీ అందుద్ది. లక్ష్మమ్మ గౌరవమ్మను కౌగిలించుకొని, ధన్యవాదాలు గౌరవ్వ. ఈ రోజు నువ్వే లేకపోతే నా పరువు గంగలో కలిసేది. నీ అరిసెల వాసన చూస్తుంటేనే తెలుస్తుంది నువ్వు చెప్పింది నిజమే. ప్రేమతో వండితే ఆ రుచే వేరు. సరేలే, ఇప్పుడు ఏడవకు. పాకం గట్టి పడకముందే వెళ్ళి మిగిలినవి వండుకో. నేను కూడా వచ్చి సాయం చేస్తాను. మరుసటి రోజు భోగి పండుగ. తెల్లవారుజామున నర్సయ్య పుల్లయ్య ఇళ్ల మధ్యలో ఒకే పెద్ద భోగి మంట వెలుగుతోంది. ఊరి జనం, బసవయ్య అందరూ అక్కడ చేరారు. బసవయ్య తంబూర మీటుతో, అందరూ ఒకటైతేనే పండగ, కలిసి ఉంటేనే సుఖము. భోగి మంటల్లో ద్వేషాలు కాలిపోవాలి, సంక్రాంతి లక్ష్మి ప్రతి ఇంట నవ్వాలి. భోగి మంటల్లో ద్వేషాలు కాలిపోవాలి, సంక్రాంతి లక్ష్మి ప్రతి ఇంట నవ్వాలి. నర్సయ్య మంటలో పాత వస్తువులు వేస్తూ, పుల్లయ్య చూసావా, మన 2 ఇళ్ల చెత్త కలిపేస్తే మంట ఎంత బాగా మండుతుందో. అవును నర్సయ్య, నా అహంకారం కూడా ఈ మంటల్లోనే కాలిపోయింది. ఇక నుంచి మనం పోటీ పడకూడదు, కలిసి ముందుకెళ్దాం. ఈ రోజు మా ఇంట్లో విందుకు నువ్వు నర్సయ్య అన్నయ్య రావాలి. మీ అరిసెలు మా సున్నుండలు కలిపి అందరికి వడ్డిద్దాం. తప్పకుండా లక్ష్మమ్మ, కలిసి తింటేనే కదా పండుగ రుచి. నర్సయ్య బసవయ్యను చూసి, బసవయ్య గారు, మీ మాట నిజమైంది. పండగంటే పంచుకోవటమేనని మాకు తెలిసొచ్చింది. సంతోషం బాబులు. ఈ పల్లెటూరులో సంక్రాంతి అంటే కేవలం పంటలు ఇంటికి రావడమే కాదు, విడిపోయిన మనసులు దగ్గరవటం కూడా. మీ ఐక్యమత్యం చూస్తుంటే ఈ ఏడాది ఊరికి శుభమే జరుగుతుంది. అందరూ మంటల చుట్టూ తిరుగుతూ నవ్వుతూ చలి కాచుకుంటూ సంబరాలు చేసుకున్నారు. సూర్యుడు ఉదయిస్తూ వారి జీవితాల్లో కొత్త వెలుగును నింపాడు. ఈ కథలోని నీతేంటంటే, సంక్రాంతి అంటే కేవలం కొత్త బట్టలు, పిండి వంటలే కాదు, ఇరుగు పొరుగు వారితో ప్రేమాభిమానాలు పంచుకోవడం, కష్టంలో ఒకరికొకరు తోడుగా నిలబడడం. అది నిజమైన పండుగ. కలిసంటే కలదు సుఖం.